ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభు శిష్యులలో అందరికంటే పెద్దవాడు, శిష్యులందరిలో నాయకుడుగా నియమించబడినటువంటి వ్యక్తి పునీత పేతురు గారు. పునీత పేతురు గారి ద్వారా క్రీస్తు ప్రభు అసాధారణమైన అద్భుతాలు చేశాడని అంటున్నాడు. ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు ప్రియులారా నీటి మీద నడిచింది ఇద్దరు వ్యక్తులు. ఒకరు క్రీస్తు ప్రభు అయితే రెండవ వ్యక్తి పునీత పేతురు గారు. ఆ సంఘటన మనందరికీ తెలుసు. నీటి మీద నడుచుకుంటూ వెళ్ళారు. మరి క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తాము. క్రీస్తు ప్రభు పేతురు ద్వారా ఎలా అద్భుతం చేశాడనే విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, పేతురు నడిచిపోయేటప్పుడు కనీసం అతని నీడ అయినను కొందరిపై పడగలదని ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. పేతురు గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన చేతితో తాకడం కాదు, మాట్లాడటం కూడా కాదు, ఆయన నీడ పడితే చాలట అద్భుతాలు జరిగాయి. అందుకే చాలా మంది రోగస్తులను, దయ్యం పట్టిన వాళ్ళను చాపల మీద పరుపుల మీద తీసుకొని వచ్చి ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డుకి అటుప్రక్క ఇటుప్రక్క అంటే ఎటువైపు నీడ పడుతుందో అటువైపు బాగా పడుకోబెట్టేవారు. దాన్ని నడుస్తూ వెళ్తూ ఉంటాడు, నీడ పడుతూ ఉంటుంది, వాళ్ళు స్వస్థత పొందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రైతులు ఆయన నీడ పడితే చాలు స్వస్థత కలిగినట్టుగా చూస్తున్నాం. మరి ఒక సందర్భంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు మనం చూస్తే, ఒకరోజు పేతురు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము అనుసరించితిమి అన్నాడు. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లిని, బిడ్డలను, భూములను తెరించువాడు ఈ లోకములనే నూరంతలుగా ప్రతిఫలం పొందును. ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకంలో శాశ్వత జీవమును పొందును. పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేమంతా విడిచిపెట్టి వచ్చాం, మాకేంటి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము, నా సేవ నిమిత్తము ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, అమ్మా నాన్నలను, పిల్లలను, భూములను విడిచిపెట్టి వస్తే ఈ లోకంలో ఉండగానే నూరంతలుగా ఫలితం పొందుతుంది. మరి పేతురు క్రీస్తు ప్రభువుకి సాక్షిగా నిలబడగలిగాడంటే ఆ వారసత్వాన్ని క్రీస్తు ప్రభు నుంచి పొందుకున్నాడు. అంటే యేసు ప్రభు పిలవగానే ఆయన వెళ్ళాడు క్రీస్తు ప్రభువుని అనుసరించడానికి, అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉండగానే వాక్యం చూస్తున్నాము, నూరంతలుగా ఫలితం, భూములను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తండ్రులను, తల్లులను, పిల్లలను సమృద్ధిగా పొందుకుంటారు. రెండవది, శ్రమలు కూడా అనుభవిస్తారు. నా నామము నిమిత్తము పని చేయాలి, నా నామము నిమిత్తము నిలబడాలి, వాక్యం బోధించాలి అంటే శ్రమలు కూడా వస్తాయి. వీటన్నింటితో పాటు పరలోకములో నిత్య జీవం ప్రసాదించబడుతుంది అని ప్రభు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పేతురు ద్వారా అసాధారణమైన అద్భుతాలు చేసినటువంటి దేవుడు పేతురుని ఈ లోకంలో ఆయన చివరి రోజుల్లో, క్రీస్తు ప్రభు చివరి రోజుల్లో అంటే ఆయన సమయం ఆసన్నమైంది, తండ్రి చెంతకు వెళ్ళాలి అనే సమయంలో పేతురికి బాధ్యతలు అప్పచెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం
18-19 వచనాలు చదువు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించగలను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధించువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాలలో డబ్బులు పెట్టే అల్మారాకి అత్త ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? బహుశా ఇంట్లో ఒక 3-4 కోడలు ఉంటారనుకోండి. ఏ కోడలికి ఇస్తుంది? పెద్ద కోడలు కాదు. పెద్ద కోడలు పంచాయతీ పెట్టుకుంటే ఎవరికి ఇస్తుంది? కోడళ్ళు, అత్త కోడలు ఎప్పుడు ఎక్కడైనా పంచాయతీలే. ఏ కుటుంబంలో కూడా చాలా అరుదుగా అత్త కోడళ్ళు సఖ్యతతో ఉంటారు. ఏ కుటుంబంలోనైనా అత్త కోడల మధ్య ఏదో ఒక చిచ్చు ప్రారంభమవుతుంది, గొడవలు జరుగుతాయి. మరి అత్త తన చివరి రోజుల్లో బాధ్యత అప్పచెప్తూ తనకు ఇష్టమైనటువంటి కోడలు, ఏ కోడలైతే అప్పటిదాకా ఆమె తీసుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతుందో ఆ కోడల చేతికే ఆ కీ ఇస్తుంది. 12 మంది శిష్యులు ఉండగా 12 మందిలో పేతురు కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, పేతురు కంటే యుక్త వయస్సులో ఉన్న వాళ్ళు ఉన్నారు, పేతురు కంటే ఏదైనా ధైర్యంగా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అయినా క్రీస్తు ప్రభు పేతురు చేతిలో పరలోక రాజ్యపు తాళం చెవులు పెట్టాడు. మామూలు అల్మారా కీసులు కాదు. ఏం పెట్టాడు? ఆయన పరలోకానికి వెళ్తూ పరలోకపు రాజ్యపు తాళపు చెవులను పేతురు చేతిలో పెట్టి బాధ్యత అప్పచెప్తూ అంటున్నాడు, నీవు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో నేను దాన్ని పరలోకంలో బంధిస్తాను. నీవు దేనినైతే ఈ భూలోకంలో విప్పుతావో దాన్ని నేను పరలోకంలో విప్పుతాను. అంటే భూలోకంలో ఉన్న పేతురుకి పరలోకానికి వెళ్తున్న క్రీస్తు ప్రభువుకి ఏదో కమ్యూనికేషన్, కనెక్షన్. ఇక్కడ ఆయన బంధిస్తే అక్కడ ఆయన బంధిస్తాడు, ఇక్కడ ఆయన విప్పితే అక్కడ ఆయన విప్పుతాడు. ఎంత గొప్ప బాధ్యత! ప్రైజ్ ది లార్డ్. పేతురు సరే అంటే వాడు మోక్షానికి వెళ్తాడు, వద్దు వీడు ఇక్కడే నరకంలోకి వెళ్ళాలంటే వాడు నరకానికి వెళ్తాడు. పేతురుని మొట్టమొదటి క్రైస్తవ సంఘానికి, ఆది క్రైస్తవ సంఘానికి నాయకుడిగా నియమించి, అంటే ఒక పాపుగారిగా మొట్టమొదటి శ్రీసభలో క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి పాపుగారిగా రాయపర గారిని నియమిస్తూ, పేతుడిని నియమిస్తూ ఆయన బాధ్యతను అప్పచెప్పి క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి గొప్ప అవకాశం పొందుకున్న పేతురు కూడా ఎలా చచ్చిపోయాడంటే, ఆయన్ని దాదాపుగా 9 నెలలు కారాగారంలో ఉంచారట. ఎలాంటి కారాగారంలో? మామూలు కారాగారం కాదు. రాతితో తొలిచిన ఒక కారాగారంలో వ్యక్తి నిలబడేంత స్థలమే, పేతురు నిలబడేంత స్థలమే, కూర్చోటానికి లేదు, పడుకోవటానికి లేదు. అలాంటి ఒక రాతితో తొలిచిన గదిలో పేతురుని పెట్టి దాన్ని కంప్లీట్గా సీల్ చేసి, కనీసం కళ్ళు పొడుచుకున్నా కూడా తెలియనంతగా చీకటిలో 9 నెలలు బంధించి ఆయన్ని కూడా శిలువ మీద చంపడానికి తీసుకుని వెళ్ళారట. శిలువ మీద చంపింది ఎందుకు? ఈయన క్రీస్తు ప్రభు గురించి బోధిస్తున్నాడు, క్రీస్తు ప్రభు నామంలో అద్భుతాలు చేస్తున్నాడు, క్రీస్తు ప్రభువుని ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజుతో ఈయనకు అంతం కావాలి అంటే, ఈయన అంతం చేయడం వల్ల క్రైస్తవ చరిత్ర ఆగిపోతుందని భావించి ఆయన ఏం చేశారు? శిలువ మీద చంపడానికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఒక రిక్వెస్ట్ చేశాడు పేతురు, క్రీస్తు ప్రభువుని తల పైగా కాళ్ళు కిందిగా శిలువ వేశారు, నన్ను అలా శిలువ వేయడానికి నేను అర్హుణ్ణి కాదు.
అందుకే నన్ను తల కిందికి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేసి చంపమన్నాడు. ప్రైజ్లో చూడండి, క్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉన్నందుకు, క్రీస్తు ప్రభు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నందుకు పేతురు పొందినటువంటి చివరి రోజుల్లో పేతురు పొందినటువంటి జీవితం అది క్రూరమైనటువంటి మరణం. క్రీస్తు ప్రభు సాక్షిగా ఉండటం అంటే క్రీస్తు ప్రభు లాగా మరణించడమే. ప్రైజ్లో అందరూ చేతులెత్తాం. విశ్వసించే వాళ్ళు ఎంతమంది, బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఎంతమంది, మీరే వారసులు అవుతారంటే అందరూ చేతులెత్తారు. ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళు చావటానికి కూడా మేము క్రీస్తు ప్రభు కోసం చావటానికి కూడా మేము సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయటం. కొంతమంది ఇంతైతే ఇంతవరకే అంగీకరించింది, ఇంతైతే ఇంతైతే సగమైనా ఫుల్. రైతులో చప్పట్లు కొడతారు. అంటే శిష్యులలాగా, క్రీస్తు ప్రభు శిష్యులలాగా హింసలు పొందడానికి, క్రీస్తు ప్రభు సాక్షులుగా మరణించడానికి ఇంతమంది సిద్ధంగా ఉన్నారంటే ప్రియ సహోదరి సహోదరులారా, భూమి పూర్తిగా గతించిపోయేంత వరకు సువార్తకి పొదువలేదు. భూమి ఆకాశాలు గతించేంత వరకు క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించబడుతున్నారు. ఇన్ని వేల మంది ఈ ఒక్కరోజు సిద్ధంగా ఉన్నారంటే రాబో రోజుల్లో కూడా క్రీస్తు ప్రభు తన సిలువనెత్తుకొని ఆ సిలువ రక్షణ ముందు కాలంలో తీసుకుని వెళ్ళటానికి ఇంకా ఎంతో మందిని లేవనెత్తాడు. అలా లేవనెత్తాలని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్లో ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో పునీత పౌలు గారు అనుభవించిన శ్రమల గురించి మనం చూస్తాం. శిష్యుల కాలం గతించిపోతున్న సమయంలోనే క్రీస్తు ప్రభు ఇంకా వేరే వాళ్ళని, పునీతులని ఆయన తన సువార్త పరిచర్య కొనసాగించడం కోసం ఎన్నిక చేశాడు. వాళ్ళలో ప్రముఖుడు, శిష్యుల తర్వాత క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రముఖంగా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయం అంతా కూడా ఏ విధంగా క్రీస్తు ప్రభు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి మారు మనస్సు కలుగజేసి తన సువార్తను ప్రకటించడానికి అభిషేకించి బలపరిచి పంపించుతాడో అక్కడ చూస్తాం. పౌలు గారు మారు మనస్సు పొందకముందు ఒక క్రూరమైనటువంటి వ్యక్తి, హింసకుడు, దూషకుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. క్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళని, క్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళని, క్రీస్తు ప్రభు గురించి బోధిస్తున్న వాళ్ళని హింస పెట్టి చంపడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువు ఆయన స్వరంతో పిలిచి మనిషిని మార్చేసి ఎంతగా మార్చాడు అంటే క్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళని క్రూరంగా చంపుతున్నటువంటి పౌలు ఒకరోజు దేవాలయానికి వెళ్ళి క్రీస్తు ప్రభువే నిజమైన దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ప్రైజ్లో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20-21 వచనాలు. అతడు సరాసరి ప్రార్థన మందిరానికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టాడు. అది విన్న వారందరూ అప్పుడుపరచు, ఈ నామమును ఉచ్చరించు వారందరినీ యెరూషలేములో చంపించుచుండిన వాడు ఇతనే కదా, వారిని బట్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసుకుపోయింటే కదా ఇతడు వచ్చినది అని చెప్పుకొని సార్. అప్పటి వరకు సౌలుని చూసినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే సౌలు మారు మనసు పొందిన తర్వాత దేవాలయానికి వెళ్ళి బహిరంగ స్థలంలో ప్రజలందరినీ ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుని కుమారుడిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయనేంటి క్రైస్తవులు హింసిస్తూ వచ్చాడు కదా, చంపడానికి అనుమతి తీసుకొని వచ్చాడు కదా,
నోటి గుండా ఈ మాట రావటం ఏంటి అని ఆశ్చర్యపోయారు. అంటే క్రీస్తు ప్రభు తన వాక్యాన్ని ప్రకటించడం కోసం ఎవరిని ఎలా లేవనెత్తుతాడో, ఎవరిని ఎలా అభిషేకించి వినియోగించుకుంటాడో మన మామూలు బుద్ధికి అర్థం కానటువంటి విషయం. మూర్ఖుడుగా ఉన్న వ్యక్తిని మనిషిగా మార్చి, మంచి వ్యక్తిగా మార్చి, తనకు సేవ చేసే వ్యక్తిగా బలపరిచి ఆయన వినియోగించుకున్నాడు. ఈ పౌలు ద్వారా కూడా అసాధారణమైన అద్భుతాలు జరిగాయి. అపోస్తల కార్యాలు చూస్తున్నాం. 19వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతములను చేయుచుండెను. అందుచే అతని చేతి గుడ్డలనైనను నడుమునకు కట్టుకుని వస్త్రములనైనను జబ్బుగా ఉన్న వారి వద్దకు తీసుకుని రాగా వారి వ్యాధులు నయమయ్యను. ఇంతకుముందు పేతురు గురించి చూసాం. ఆయన నడిచి వెళ్తూ ఉంటే ఆయన నీడ పడినంత మాత్రమే స్వస్థత పొందుకున్నారని. ఇక్కడ పౌలు గురించి మనం చూస్తూ ఉన్నాం. అసాధారణ అద్భుతాలని పదం వాడారు. ఆయన నడుముకు కట్టుకున్న గుడ్డ, ఆయన చేతి వస్త్రాలంటే ఖర్చీపులు కూడా ఎవరైతే వ్యక్తుల దగ్గర తీసుకుని వెళ్ళి అనారోగ్యంగా ఉన్న వారిని తాకుతున్నారో, అంధకార శక్తుల ద్వారా పీడించబడిన వాళ్ళని తాకుతున్నారో, ఆ వస్త్రములతో తాకినంత మాత్రంలోనే స్వస్థతలు విడుదల జరిగాయని వాక్యం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టడం. ఇంతగా అద్భుతములు చేసినటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభు నామములో అనేకమైన అసాధారణమైన అద్భుతాలు చేసిన వ్యక్తి జీవితం కూడా ఎలా అంతమైందో చరిత్ర పుస్తకాలు తెలియపరుస్తున్నాయి. ఈయనను 3 సంవత్సరాలు మరణించే ముందు 3 సంవత్సరాలు కారాగారంలో బంధించారు. కారాగారంలో బంధించి, ఇక నీవు క్రీస్తు ప్రభు పేరు ఎత్తకూడదు, క్రీస్తు ప్రభు పేరిట అద్భుతాలు చేయకూడదు, క్రీస్తు ప్రభు సువార్తను బోధించకూడదు అని నిర్బంధించి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన దానికి అంగీకరించలేదు. నన్ను ఎన్నిసార్లు చెరసాలలో వేసినా నేను క్రీస్తు ప్రభుని ప్రకటించకుండా ఆగను అని చెప్పినప్పుడు ఆయన తల తెగ నరికేశారు. వయసులో ఎవరి తల? పౌలు గారి తల. పౌలు క్రీస్తు ప్రభుకి సాక్షిగా జీవించినందుకు ఆయన తలను తెగ నరికి చంపేశారు. జాగ్రత్త ప్రియులారా, అందరూ సాక్షులుగా వారసులుగా ఉంటామని చేయట్లేదు. ఇలాంటి శ్రమలు వస్తే, ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే, క్రీస్తు ప్రభువుని విశ్వసించినందుకు, ముత్తంగి చర్చి వెళ్ళినందుకు, దేవాలయంలో ప్రార్థన చేస్తున్నందుకు, బైబిల్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉన్నందుకు, చర్చిలో ప్రవేశిస్తూ ఉన్నందుకు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నందుకు మిమ్మల్ని ఎవరైనా బంధిస్తే, లేదా మిమ్మల్ని ఎవరైనా క్రూరంగా హింసిస్తే అప్పుడు కూడా క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఉంటారా? బలవంతంగా ఎత్తుకు సాక్షులుగా ఉంటాము అనే ధైర్యం ఉన్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి రోజులు రాబోతున్నాయి భారతదేశంలో, అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంత్యకాలంలో క్రైస్తవుల మీద హింసలు జరగబోతున్నాయి. బాప్టిజం తీసుకున్నందుకు, బైబిల్ చేత పట్టుకున్నందుకు, ప్రార్థనలు చేస్తూ ఉన్నందుకు, పూజలు సమర్పిస్తూ ఉన్నందుకు, వాక్యం బోధిస్తూ ఉన్నందుకు అలాంటి వ్యక్తులకు శ్రమల రోజులు రాబోతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. జాగ్రత్తగా ఉండటం అంటే ఈ శ్రమలు తప్పించుకోవడానికి జాగ్రత్తగా, ఈ శ్రమలు వచ్చిన క్రైస్తవులుగానే ఉండటానికి, ఈ శ్రమలు, బాధలు, క్రూరమైన హింసలు వచ్చినా క్రీస్తు ప్రభు కోసం నిలబడటానికి మనం జాగ్రత్తగా, ధైర్యంగా సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఏదైనా హింస రాగానే వెనుకంజ వేస్తాం. ఎవరైనా ఎదురుపడి నువ్వు ముత్తంగి చర్చి వెళ్ళొద్దు, అది రోమన్ కాథలిక్ చర్చ్, ఆర్సిఎం సంఘం, మీరు వెళ్ళొద్దు అంటే నోరు మూసుకొని బైబిల్ బ్యాగులో పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉండకూడదు.
ఎంతోమంది చెప్తారు, ఎన్నో మధ్య పెట్టే మాటలు చెప్తారు. క్రైస్తవ విశ్వాసానికి భిన్నమైన ప్రేరేపణలతో మభ్య పెట్టే వ్యక్తులు కూడా ఉంటారు. అయినా అప్పుడు కూడా క్రీస్తు ప్రభు వాక్యానికి, క్రీస్తు ప్రభుకు సాక్షిగా నిలబడగలుగుతాను అనే ధైర్యం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు కానీ, శిష్యుల తర్వాత క్రైస్తవ రక్షణ చరిత్రలో వచ్చిన అనేక మంది పునీతులు కానీ క్రీస్తు ప్రభు కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. క్రీస్తు ప్రభు కోసం ఎలాంటి సేవనైనా, ఎలాంటి పరిచర్యనైనా చేయడానికి సిద్ధపడ్డారు. అలాంటి వ్యక్తుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, మదర్ తెరెసా. మన కాలంలో, మన ఈ సెంచరీలో జీవించినటువంటి వ్యక్తి మదర్ తెరెసా. ఆమె పేరు సింపుల్గా చెప్పాలంటే తెరెసా. తెరెసా అనే ఆ స్త్రీని మదర్గా ప్రపంచమంతా పిలుస్తుంది, అమ్మగా పిలుస్తుంది. కారణం ఆమె చేసినటువంటి సేవ. ఒకరోజు కొంతమంది మత ఛాందసవాదులు కలకత్తా పట్టణంలో, ఆమె జీవించిన కాలంలో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఈ స్త్రీ ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చి ఈ యొక్క పనుల ముసుగులో, ఈ మంచి పనులు చేసే ముసుగులో మత మార్పిడులు చేస్తూ ఉంది అని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఎవరి మీద? మదర్ తెరెసా. ఈమె ఇలాంటి సేవలన్నీ చేస్తూ, ఈ సేవల ముసుగులో క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తూ మత మార్పిడులు చేస్తూ ఉంది. అందుకే ఈమెకు ఈ రోజుతో పులిస్తో పెట్టాలి, ఈమె తిరిగి పంపించేయాలి, అక్కడ ఉంచకూడదు, కలకత్తాలో ఉంచకూడదు, ఆమె దేశానికి పంపించేయాలి అని చెప్పి కేసు ఫైల్ చేశారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మదర్ తెరెసా గారు పనిచేస్తున్నటువంటి ఆ ఆశ్రమంలో ఆమెను కలవటానికి, నిజ నిర్ధారణ చేయడానికి, ఏం జరుగుతుంది ఇక్కడ, మత మార్పులు ఏమైనా జరుగుతున్నాయా అని స్టడీ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఆశ్రమంలో అడుగుపెట్టే సమయానికి అక్కడ ఒక రోగి శరీరం అంతా పుళ్ళు గాయాలతో దుర్గంధంగా, అంటే చెడు వాసనతో పడక మీద పడుకొని ఉంటే మదర్ తెరెసా ఆయన పుళ్ళు తుడుస్తూ మందు పెట్టి కట్టు కడుతున్నాడు. అది చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ మనసు చలించు, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళకు ఫోన్ చేసి ఆశ్రమానికి పిలిపించాడు. దాదాపుగా 3-4 వ్యక్తులు కేసు పెట్టిన వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తులతో అన్నాడట, మీలో ఏ ఒక్కడైనా సరే ఈ పని చేస్తే, ఇప్పుడు ఈ మదర్ తెరెసా చేస్తున్న పని మీలో ఏ ఒక్కడైనా చేస్తే ఇప్పుడే ఈమెను అరెస్ట్ చేసి నేను తీసుకెళ్తాను. కేసు పెట్టిన 4 ఏ ఒక్కడికి కూడా అక్కడ కూర్చొని దుర్గంధం వస్తున్నటువంటి ఆ వ్యక్తి శరీరానికి ఆ పుండ్లు కడిగి మందు పెట్టి కట్లు కట్టే మనస్సు ఏ ఒక్కడికి కూడా లేదు. ఒక్కొక్కడు అక్కడి నుంచి జారుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె పెద్ద పెద్ద మాటల వల్ల క్రీస్తు ప్రభుని ప్రకటించలేదు, కానీ ఆమె చేసిన పనులు నిర్భాగ్యుల ఎడల, నిరాశ్రయుల ఎడల, అనాథల ఎడల ఆమె చూపించినటువంటి ప్రేమ, కలకత్తా నగరంలో వీధి వీధి వెళ్తూ రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి ముసలి వాళ్ళను ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోతే తన అప్పును చేర్చుకొని తన వాహనంలో ఆశ్రమానికి తీసుకొని వచ్చి సేవ చేసింది. శరీరం అంతా గాయపరచబడి రోడ్డు మీద పడిపోయి ఉంటే, ఎవరు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే వాళ్ళను తన కౌగిల్లో తీసుకొని ఆశ్రమానికి తీసుకుని వచ్చి సేవ చేసింది.
ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రపంచమంతా కూడా ఆమె చేసిన సేవను చూశారు. ప్రపంచమంతా కూడా ఆమె చేసిన సేవను గుర్తించారు. అందుకే ఆమె మరణించినప్పుడు భారతదేశ అతి ముఖ్యమైనటువంటి నాయకులకు జరిగే రాజ మర్యాదలతో ప్రపంచ దేశాల నుంచి, ప్రముఖ దేశాల నుంచి రాష్ట్రాధిపతులు, ప్రధానమంత్రులు అందరూ విచ్చేసి ఉండగా ఆమె శరీరాన్ని కలకత్తా పురవీధుల్లో ఆ మరణించిన శరీరాన్ని ప్రదక్షిణగా తీసుకువెళ్ళి ఎన్నో ప్రముఖ దేశాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, భారతదేశ ప్రముఖులు అందరూ చూస్తూ ఉండగా ఆమె శరీరానికి భూస్థాపన జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దృశ్యాన్నంతా కూడా టీవీలో చూసే అదృష్టం నాకు కలిగింది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. కలకత్తా పురవీధుల్లో ప్రజలందరూ కూడా రెండు వైపులా నిల్చొని ఆమె శరీరం వాహనం మీద తీసుకొని వెళ్తూ ఉంటే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నిలబడిన వాళ్ళని చూశారు. ఒక సాధారణమైన స్త్రీ ఏ దేశంలో పుట్టి ఎక్కడో పెరిగి ఒక సిస్టర్గా, ఒక నన్నుగా ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో మన ప్రజల మధ్య, మన ప్రజలను పట్టించుకొని ప్రజలను ఆమె అక్కన చేర్చుకొని ఆదరించి సేవ చేసింది. అందుకే ప్రపంచమంతా ఈరోజు ఆమెను పునీతురాలుగా కొనియాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుల తర్వాత ఆయన ప్రకటించిన శిష్యులు కావచ్చు, కొన్ని వందల సంవత్సరాల నుంచి పునీతులుగా ఎన్నిక చేయబడిన వ్యక్తులు కావచ్చు, మన ఈ కాలంలో ఎదిగినటువంటి మదర్ తెరెసా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరూ చేసిన సేవ క్రీస్తు ప్రభు కోసం చేశారు. ప్రభువా నీవు ఉంటే నాకు చాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలున్నా, అనాథమైపోయినా, ఆస్తులు కోల్పోయినా, ఆప్తులు విడనాడినా, ప్రభువా నీవు నాకు ఉంటే చాలు అనే భావంతో క్రీస్తు ప్రభువుకి సేవ చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఫీలింగ్ ఎలా ఉంది? అందరం సాక్షులుగా ఉండాలి అని చేతులెత్తాము. శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చేతులెత్తాము. మరి మనకు అలాంటి భావం ఉందా? నేను చేసే ఏ పని అయినా, నేను చేయబోయే ఏ సేవ అయినా, నేను చేయబోయే ఏ పరిచర్య అయినా క్రీస్తు ప్రభు కోసమే. మదర్ తెరెసా చెప్పేదట, నేను వీళ్ళ కోసం ఈ పని చేయగలుగుతున్నానంటే వీళ్ళల్లో నేను క్రీస్తు ప్రభువుని చూస్తున్నాను. ఎవ్వరూ చేయలేని పని, శరీరం అంతా కూడా కుళ్ళిపోయినటువంటి వ్యక్తులను ఆమె తన చేతుల్లో ఎత్తి పట్టుకుంది. చూడటానికి అసహ్యంగా ఉండే శరీరాలను ఆమె చేతుల్లో ఎత్తి పట్టుకుంది. అందరూ అడిగే వాళ్ళట, నువ్వు ఈ పని ఎలా చేయగలుగుతున్నావు, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది నేను చేయలేము అన్నప్పుడు ఆమె చెప్పిన ఒకే ఒక మాట, నేను ఆ వ్యక్తిని గాయపడిన వ్యక్తిగా చూడటం లేదు, ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభువుగా చూస్తున్నాను. నేను క్రీస్తు ప్రభువుగా చూస్తున్నాను కాబట్టి ఈ పరిచర్య నేను చేయగలుగుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఎన్ని ఇబ్బందులు కలిగినా మనం క్రీస్తు వైపు చూడగలుగుతామా? ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తును చూడగలుగుతామా? ఆప్తులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు విడిచిపెట్టిన క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతామా? ప్రభువా నీవుంటే నాకు చాలు యేసయ్యా అంటూ ఈ పాట పాడుకుందాం. అందరూ కలిసి నిల్చుంటారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. నీవు నాతో ఉంటే చాలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీ వెంటే ఉంటాను, నీ సేవ చేస్తాను అనే మనస్తత్వం మనలో పెరగాలి. ప్రభువు ముందు మాట్లాడతాను, ప్రభువా నీవుంటే నాకు చాలు, నేను నీ వెంటే ఉంటాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలను దాపురించినా, నిరాశ్రయమైపోయినా నీవు నాకుంటే చాలు అని పాడుకున్నాం. ప్రియులారా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా,
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాటలో ప్రతి పదం, ప్రతి మాట ఎంతో ఫీలింగ్తో ఉన్నటువంటి, ఆ ఫీలింగ్తో పాడకపోతే కేవలం పెదాలతో ఆ పదాలు ఉచ్చరిస్తే అవి గాలికే పోతాయి. నిజంగా నేను క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండాలి, క్రీస్తు ప్రభువుని నేను అనుసరించాలి, క్రీస్తు ప్రభు కోసం నేను జీవించాలి, యేసు ప్రభువే నాకు కావాలి, నేను ఆయన వెంటే ఉంటాను అనే ఫీలింగ్ బలంగా మీలో ఉంటే ఆ ఫీలింగ్స్ లోపల నుంచి, హృదయ అంతరంగం నుంచి రావాలి. ప్రతి మాట, చెప్పే ప్రతి మాట ఫీలింగ్తో, ఏదో ఫాదర్ పాడుతున్నాడు, మ్యూజిక్ వాయిస్తున్నారు, మనం కూడా పాడదాం అనే ఫీలింగ్ వద్దు. నిజంగా హృదయంలో నుంచి వచ్చే ఫీలింగ్. అంటే చాలా పదాలు మంచి ఫీలింగ్తో ఉన్న పదాలు, అందుకే హృదయాంతం, అంటే హృదయపూర్వకంగా ఈ పాట భక్తితో పాడడం పిల్లలు. నీ మాట
ప్రార్థిద్దాం. ప్రభువా, నీ ఉంటే నాకు చాలు. ఈ లోక వ్యసనాలు నాకొద్దు, ఈ త్రాగుబోతుతనం నాకొద్దు, ఈ స్మోకింగ్ పొగ తాగే అలవాటు నాకొద్దు, ఈ మోసం చేసే బుద్ధి నాకొద్దు, అన్యాయంగా అక్రమంగా దోచుకునే వ్యవస్థ నాకొద్దు. ప్రభువా, నీ ఉంటే మాత్రం నీవు చల్లని చూపుతో నన్ను చూస్తే చాలు. నా సొంత వాళ్ళు లేకపోయినా, నన్ను ఇష్టపడే వ్యక్తులు లేకపోయినా, నన్ను ప్రేమించే ఈ ప్రపంచం లేకపోయినా, కేవలం నీ ఒక్కరి నాకు చాలు. చెప్పండి మీరు ప్రార్థించండి. ప్రభువా, ఎన్నో విధాలైనటువంటి సమస్యలలో చిక్కుకొని ఉన్నాము. ఇతరులను మోసం చేస్తూ, ఇతరులను మోసం చేస్తే బాధపడుతూ, ఉన్నదంతా కోల్పోయి, శాంతిని కోల్పోయి, సమాధానం కోల్పోయి, అనారోగ్యం కోల్పోయి, రోడ్డున పడినటువంటి వ్యక్తులుగా మేము మారి ఆదరించేవారు లేక అలవాడిపోతున్నాం. ప్రభువా, ఇవన్నీ లేకపోయినా సరే నీవు మాత్రం మాకు తెచ్చావు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ బ్రతుకు నావు పగిలిపోయినా సరే, నేను క్రూరమైన హింసలకు గురి అయినా సరే, వాక్య పరిచర్యలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, నీ నామం ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, ప్రభువా, నీ నామములో ధైర్యంగా ముందుకు వెళ్తాను. మీ నామాన్ని ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తామయ్యా. నీవే నిజమైన దేవుడు ప్రకటించే ధైర్యంతో నేను ముందుకు వెళ్తాను. నేను ఎవరికి భయపడను, వ్యక్తులకు భయపడను, వ్యవస్థలకు భయపడను. ప్రభువా, నీ ఉంటే చాలు, నీవు ధైర్యం పొందుకుంటాను. నా పేరు వినబడే వ్యక్తులకు భయపడుతూ ఉంటాను, మోసం చేసే వ్యక్తులకు భయపడుతూ ఉంటాను. ప్రభువా, నీవు ఉన్నావు అనే ధైర్యం నాకుంటే ఎవరికి నేను భయపడను. నీ నామాన్ని ధైర్యంగా ప్రకటిస్తాను. ఏ వ్యక్తికి తలవంచను. చెప్పండి పిల్లల, ప్రభువా, నీవుంటే నాకు చాలు, నేను ఎవరికి తలవంచను. నీ సేవ చిత్తశుద్ధితో చేస్తాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు సంబంధించింది నీ ఆస్తి, నీ ఐశ్వర్యం మోసం చేయబడి కోల్పోయావా? నీవు నమ్మినటువంటి వ్యక్తులు నిన్ను మోసం చేసి నీ ఆస్తిని కొల్లగొట్టారా? మోసపూరితమైన ఆలోచనలతో నీకున్న భూమిని కోల్పోయావా? నీ పేరిట ఉన్న గృహం నీకు కాకుండా పోయిందా? డోంట్ వరీ, భయపడవద్దు. ఇవన్నీ కూడా క్షణికమైనటువంటివే. యేసు ప్రభు అంటే
ఐశ్వర్యవంతుడైన క్రీస్తు ప్రభుతో నేనుంటే ఆయన ఆస్తికి వారసుని నేనే. ప్రభువా, ఐశ్వర్యవంతుడవు, సృష్టికారకుడవు, దేవాది దేవుడు అయిన నిన్ను నేను పొందుకోవాలని ఇష్టపడుతున్నానయ్యా. నీ ఉంటే నాకు చాలు. నీ వాక్యం నా హృదయంలో నాటుకొని పోతే చాలు. నీ తోడు, నీ నీడ, నీ అండ నాకు ఉంటే చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ భర్తను నీవు కోల్పోయావా? నీ భార్యను కోల్పోయావా? ఒంటరి దానవు, ఒంటరి వాడవైపోయావా? డోంట్ వరీ. నీ భర్త కంటే, నీ భార్య కంటే ఎన్నో రెట్లు మేలు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పొందుకోవాలని ఆశపడు. సర్వం కోల్పోయినా సరే సర్వశక్తివంతుడైన ప్రభు నాకుంటే చాలు అని ఇష్టపడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పట్టుదలతో అడగండి ప్రియుడా. నీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభువా. నీవు ఎంత కష్టపడినా నాకు ఏమి మిగలటం లేదని బాధగా ఉంది. రేయి పగలు శ్రమించిన, చెమటోడ్చి కష్టపడిన ఒక్క రూపాయి నెల చివరికి మిగలకుండా పోతుంది. నేను ఎలా జీవించాలో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాకుండా ఉంది ప్రభువా. నీ తోడు నాకు కావాలయ్యా. నీ సహాయం నేను కోరుకుంటున్నాను ప్రభువా. నీ వాక్య బలముతో నన్ను బలపరుస్తుంది దేవా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపునేస్తాయా. ఇప్పుడున్నటువంటి ఎంతో మంది ఆప్తులను కోల్పోయి, భర్తను కోల్పోయిన భార్యలు, భార్యను కోల్పోయిన భర్తలు, తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు దేవుడు అభయమిస్తున్నాడు. ప్రియ సహోదరి, దేవుడు అభయమిస్తున్నాడు. ఈ వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా నేను మాత్రము నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. నీవు నాకు అమూల్యమైన వాడవు, నీవు నాకు అమూల్యమైన బిడ్డవు. నీ పేరు నా చేతుల్లో చెప్పుకున్నాడు. నీ పేరు ఆయన అరచేతిలో రాసుకున్నాడు. సహోదరి, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. విడువను ఎడబాయను అని చెప్పిన ప్రభువుని నమ్ము, విశ్వసించు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కూర్చో. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకం 60వ సంవత్సరం నుండి, అంటే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత 60 సంవత్సరాల నుండి 311వ సంవత్సరం వరకు దాదాపుగా 3 లక్షల మంది క్రీస్తు ప్రభు కోసం ప్రాణత్యాగం చేశారు. ప్రైజ్ ది లార్డ్. 3 లక్షల మంది
311 సంవత్సరం వరకు 2013 సంవత్సరంలో మనం ఉన్నాము. చరిత్ర పుస్తకాలు తెలిస్తే క్రీస్తు ప్రభు కోసం క్రూసైడ్స్, శిలువ యుద్ధాలు జరిగాయి. యుద్ధాలలో ప్రాణం కోల్పోయిన కోట్ల మంది ఉన్నారు క్రీస్తు ప్రభు కోసం. అదంతా చరిత్ర. ప్రియ సహోదరి సహోదరులారా, మన కాలంలో, మనం జీవిస్తున్న ఈ కాలంలో, ఈ శతాబ్దంలో మన దేశంలోనే క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా మరణించిన వారి సాక్ష్యం ఉంటే చలించిపోతాం. పోయిన నెల 3వ వారంలో ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా బిషప్గా పనిచేసి రిటైర్ అయినటువంటి బిషప్ రఫేల్ చిన్నా ఈ సెంటర్లో ఒకరోజు ఉండడానికి వచ్చారు. 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు బిషప్ పదవి నుంచి. ఆయన ఒరిస్సా రాష్ట్రంలో బిషప్గా ఉన్న సమయంలో కొందమాలు అని పిలువబడే జిల్లాలో క్రైస్తవుల మీద చాలా హింసలు జరిగాయి. క్రైస్తవుల గ్రామాలు విడిచిపెట్టి అడవుల్లోకి పారిపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో, అలాంటి రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ బిషప్ గారు మాతో పంచుకున్నారు. 3 సంఘటనలు మీతో చెప్పారు. ఒకరోజు ఒక బందిపోటు మూక, బందిపోట్లే కాదు, మత ఛాందసవాదులు ఒరిస్సా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో క్రైస్తవుల్ని తిరిగి హిందువులుగా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల్ని మరలా హిందువులుగా చేయాలి అని చాలామంది మత ఛాందసవాదులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఒక పెద్ద దుండగుల మూక ఒక గ్రామం మీద కత్తులు కటారు తీసుకొని గ్రామం మీద పడ్డారట. ఈ విషయం తెలిసినటువంటి ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులు, ఆడ మగ చిన్న పెద్ద అందరూ గ్రామం విడిచిపెట్టి దగ్గరలో ఉన్న అడవుల్లోకి పారిపోతున్న ప్రజల్ని వీళ్ళు వెంటాడుతూ ఉన్న సమయంలో ఒక ముసలమ్మ, ఒక ముసలాయన వీళ్ళకి చిక్కారు. అందరూ దాదాపుగా తప్పించుకున్నారు. చివర్లో ఉరకలేక అలసిపోయి ఆగిపోయినటువంటి 2 భార్యాభర్తలు ముసలి వాళ్ళని వీళ్ళు పట్టుకొని మధ్యలో వాళ్ళు నిల్చోబెట్టి చుట్టూ ఈ దుండగుల మూక నిలబడి, మీరు మరలా హిందూ మతం స్వీకరిస్తాము అంటే విడిచిపెడతాం, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ చంపేస్తాం. 2 ముసలి వాళ్ళు చెప్పారట, మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము మాత్రం హిందూ మతం స్వీకరించాం. బాగా దౌర్జన్యం చేసి చంపబోయే ముందు ఈ 2 ముసలి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ 2 నిమిషాలు మేము ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థన ముగిసిన వెంటనే మమ్మల్ని చంపేయండి అని చెప్పారు. ఈ 2 నిమిషాల సమయం ఇవ్వడానికి ఆ దుండగులు ఒప్పుకున్నారు. 2 ఆ ముసలమ్మ ముసలాయన మోకరించి చేతులు పైకెత్తి 2 నిమిషాలు సుదీర్ఘ ప్రార్థన చేశారు. ఆ సుదీర్ఘ ప్రార్థనలో వాళ్ళు, ప్రభువా మమ్మల్ని హింసలోనికి ఎత్తేసినందుకు నీకు స్తోత్రం, నీకు సాక్షులుగా మరణించే అవకాశం ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, ఈ దుండగుల చేతిలో చావటానికి మమ్ము చిక్కించినందుకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ, ఈ దుండగుల మనస్సు మార్చు, ఈ దుండగుల కుటుంబాలను దీవించు, ఈ దుండగులు ఏ ఉద్దేశంతో వచ్చారో అది నీ చిత్తం కాకపోతే వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేశారు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన ముగిసింది. చెప్పారట, మేము ఇప్పుడు రెడీ,
మమ్మల్ని మీరు చంపేయచ్చు, మీ మాత్రం హిందూ మతం స్వీకరించు. ఈ ప్రార్థన వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చేసే ప్రార్థనలో ఆ దుండగుల సమూహంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చలించిపోయారు. అరే, మరణం ఇంత దగ్గరగా వచ్చింది, చంపటానికి కత్తులు మా చేతుల్లో ఉన్నాయి, చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి థ్యాంక్స్ అని చెప్తున్నారు, మా అందరి కోసం ప్రార్థన చేశారని చలించిపోయి వాళ్ళని చంపకుండా వదిలిపెట్టి వెళ్ళారు. రెండవ సంఘటన ప్రియులారా, ఒకరోజు అదే సమయంలో క్రైస్తవులకు ఒరిస్సా కంధమాల్ జిల్లాలో హింసలు జరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక పాస్టర్ గారు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి వాక్యం బోధించి ఒంటరిగా తిరిగి వస్తూ ఉంటే సైకిల్ మీద మధ్యలో దుండగులు అడ్డుకున్నారు. అంటే ఈయన ఎవరో వాళ్ళకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, ఏం చేసి వస్తున్నాడో తెలుసు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా వాళ్ళకు తెలుసు. ఆ పాస్టర్ని పట్టుకొని చేతులు బంధించి, నీవు హిందువుగా మారితే నిన్ను చంపకుండా వదిలిపెడతాను, లేకపోతే నేను ఇక్కడే చంపేస్తాను. ఆ పాస్టర్ అన్నాడట, నన్ను ఇక్కడ ఇలానే చంపేసినా పర్వాలేదు, నేను మాత్రం నా మతాన్ని క్రీస్తు ప్రభుని విడిచిపెట్టమన్నాడు. గట్టిగా చెప్పబట్టి అలా చెప్తూ ఉంటే ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన అదే మాట చెప్తూ ఉంటే వాళ్ళ చేతుల్లో రాడ్స్ కర్రలు ఉన్నాయి. ఆయన విపరీతంగా కొడితే ఆ దెబ్బలకి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ పాస్టర్ గారిని దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ టెంపుల్కి తీసుకెళ్ళి ఆంజనేయ టెంపుల్ ముందు ఆయన పడేసి శరీరం అంతా కుంకుమ చల్లి ఈ లోపల ఆయన స్పృహలోకి రాగానే మరలా చెప్పాడట, ఇప్పుడైనా సరే నీవు నీ క్రీస్తు ప్రభు మతాన్ని విడిచిపెట్టి మా మతాన్ని స్వీకరిస్తే బ్రతుకుతావు, లేకపోతే చంపేస్తావు. అప్పుడు కూడా ఆయన చెప్పాడట, నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం నా క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టాను. వాళ్ళు అక్కడే ఆయన గొంతు దాకా పట్టే అంత గోతి తవ్వి గోతిలో ఆయన దించి ఈ గొంతు నుంచి ముఖం మాత్రమే భూమి మీద కనపడేటట్లుగా మట్టి తొక్కి ఆయన చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు. ఆ సందర్భంలో చెప్తున్నారట, ఇప్పుడైనా సరే నీవు ఎస్ అంటే చాలు, నేను గోతిలో నుంచి తీసి ఇంటికి పంపిస్తాను. ఆయన అప్పుడు కూడా చెప్పాడట, నన్ను ఇక్కడే ఇలా చంపేసినా పర్వాలేదు, నేను మాత్రం క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతగా చెప్పినా వీడు వినటం లేదు అని గ్రహించినటువంటి ఆ దుండగులు దగ్గరలో ఉన్న పెద్ద బండ తీసుకొని వచ్చి తల మాత్రమే పైకి కదా, తల మీద ఆ బండను పైనుంచి ఎత్తేసి ఆయన అక్కడ చంపేశారు. క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు ప్రభు విశ్వాసం కోసం, క్రీస్తు ప్రభు మతాన్ని విడిచిపెట్టకుండా నేను క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండటం అంటే ఇది ప్రియులారా. క్రీస్తు ప్రభు కోసం సాక్షిగా మరణించడం అంటే ఇది. ఒంటరి వాళ్ళు చేసి ఆ దుండగుల సమూహం ఎంత ఇబ్బంది పెట్టినా, చంపేస్తామని బెదిరించిన, చావు దాకా తీసుకొని వెళ్ళిన, అప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నేను చావటానికి సిద్ధం కానీ హిందూ మతాన్ని స్వీకరించాలి. అది క్రీస్తు ప్రభువుకు వారసులుగా ఉండటం అంటే, క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండటం అంటే ఇది ప్రియులారా. మూడవది, ఇదంతా దాదాపుగా 5-6 నెలలు క్రైస్తవులకు ఒరిస్సా రాష్ట్రంలో హింసలు జరిగాయి. చాలామంది రాష్ట్రం విడిచిపెట్టి వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఒరిస్సా నుంచి మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి వేరు పనుల్లో వాళ్ళు కుదిరారు. అయితే కొన్ని గ్రామాలే పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయారు. క్రైస్తవ గ్రామాలన్నీ కూడా దాదాపుగా తుడిచిపెట్టుకొని పోయారు. అలాంటి సందర్భంలో
క్రైస్తవ మత అధికారుల ప్రోద్బలం వల్ల, ఒత్తిడి కారణంగా ఒరిస్సా రాష్ట్రం కొన్ని చర్యలు తీసుకొని ఈ గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిన ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే క్రైస్తవులు గ్రామాలు విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి, సర్వము కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారో వాళ్ళ కోసం ఒరిస్సా రాష్ట్రం ఇన్ని ఒత్తిళ్లు వచ్చిన తర్వాత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రంలో దాదాపుగా 2-3 వేల మంది నిరాశ్రయులుగా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వమే భోజనం సప్లై చేస్తుంది. అన్ని వాళ్ళ వస్తువులన్నీ కూడా ఆ క్యాంపులో వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్యాంపులో ఉన్న ఇన్ని వందల మందిని సురక్షితంగా ఉంచడం కోసం ప్రభుత్వం కొంతమంది పోలీసు బలగాలను వాళ్ళకు సెక్యూరిటీగా పంపించింది. వాళ్ళకు సెక్యూరిటీగా వెళ్ళినటువంటి ఆ పోలీసు బలగాలలో దాదాపుగా 90% హైందవులు. ఈ పోలీస్ క్యాంపులో ఉన్నటువంటి ఈ పోలీస్ సహోదరులు ఆశ్చర్యపడేవాళ్ళు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని వీళ్ళు నమ్ముతున్నారని ఇబ్బంది పెట్టినప్పుడు గ్రామాలను విడిచిపెట్టి వచ్చారు. ఈ క్యాంపులో ఉదయం లేవగానే అందరూ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళట, స్తుతి గీతాలు పాడేవాళ్ళు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు అనుకుంటే అప్పుడు అందరూ మోకరించి చేతులు పైకెత్తి స్తుతి గీతాలు పాడుతూ ప్రార్థన చేసేవాళ్ళట, యేసుక్రీస్తు పేరట. ఈ పోలీస్ బలగం ఆశ్చర్యపోయారు. వీళ్ళను చావు దాకా తీసుకొని వచ్చిన వీళ్ళు క్రీస్తు ప్రభుని విడిచిపెట్టడం లేదంటే వీళ్ళు నిజంగా క్రీస్తు ప్రభు భక్తులు. గట్టిగా చెప్పండి.